హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన పరిచయం. మేము ఈరోజైతే మా దగ్గరలో ఉన్న టెంపుల్‌లో అయితే చాలా విశేషంగా పూజ జరిగిందండి. ఎందుకంటే రేపు శ్రీరామనవమి, సీతారాముల కళ్యాణం గదా! అందుకని ఈరోజైతే ఆ సీతారాముల విగ్రహాలను బయటకి తీసి మంచిగా క్లీన్ చేసి అభిషేకం అయితే చేశారండి. పాలు పంచామృతాలతోటి, పసుపు గంధాలతోటి అన్నిటితోటి మంచిగా అభిషేకం చేసి అలంకరణ చేసి పెట్టారు. ఎందుకంటే రేపు ఇంకా విశేషమైన అలంకరణ ఉంటుంది. రేపు ఆ సీతారాముల వారి కళ్యాణం గనక ఇంకా చాలా పెద్దగా క్రౌడ్ ఉంటుంది కాబట్టి అభిషేకం చేసుకోవడం రేపు కుదరదు కాబట్టి ఈరోజు చేసి పెట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. నాకైతే తెలియదు. ఎందుకంటే మాకు దగ్గరలో ఉన్న టెంపుల్‌లో ఇదే మొదటిసారండి శ్రీరామనవమి జరుపుకోవడము. ఇంతకుముందు ఎప్పుడూ జరుపుకోలేదు. ఒక హనుమాన్ జయంతి మాత్రం జరుపుకుంటాము. సీతారాముల కళ్యాణం అయితే ఇదే ఫస్ట్ టైం జరుపుకుంటున్నాము. ఆ రోజైతే ఎక్కడికెళ్ళాలి, ఏ గుడిలో క్రౌడ్ తక్కువ ఉంటుంది, ఎక్కడైతే మనకు మంచిగా కళ్యాణోత్సవం కనిపిస్తుంది అని ఎదురు చూసి వెళ్ళేవాళ్ళము. ప్రతి సంవత్సరం కూడా ఇదే జరిగేది. వెళ్ళాలంటేనే భయమేసేది. ఎందుకంటే జనాలు చాలా ఎక్కువగా ఉంటారు కాబట్టి పిల్లల్ని తీసుకోవడం, అది వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఈసారి మాకు దగ్గరలో ఉన్న టెంపుల్‌లో జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ టైం వెళ్ళాను. చాలా కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. దూరం నుండి కూడా చాలా బాగా అనిపించింది. చాలా మంచిగా దర్శనం అయిపోయింది. మంచిగా అంతా మొక్కుకున్నాము. అన్నదానం వరకొచ్చేసరికి క్రౌడ్ అంతా మీద పడిపోయారు. చాలా గందరగోళం జరిగింది. ప్లీజ్ అలా వెళ్ళిన భక్తులు ఎవ్వరిని అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. దొరికిన ప్రసాదం తీసుకొని అయితే కళ్ళకద్దుకొని అదే ఆ రాముల వారి ప్రసాదంగా స్వీకరించి వచ్చేయండి. అంతేగాని అన్నం దొరకలేదా, అది దొరకలేదని మాత్రం గొడవ చేయకండి. లాస్ట్ టైం నేను కళ్ళతోని చూశాను కాబట్టి చెప్తున్నాను. ఏది దొరికినా ఆ స్వామివారి ప్రసాదమే అనుకోండి. కడుపు నిండా అన్నం దొరకాలని లేదు. ఎందుకంటే చాలా జనాలు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేరు. వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ జనాలు వచ్చినా పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారు. మనం వెళ్ళి అక్కడ వెళ్ళేది స్వామివారి కళ్యాణం కోసం కాబట్టి కళ్యాణం మాత్రం మంచిగా కన్నులతో వీక్షించి ఆ స్వామివారి అక్షింతలు తీసుకొని మనం ఇంటికి తెచ్చుకునే వాళ్ళమైతే ఇంటికి తెచ్చుకోవచ్చు. తల మీద జల్లుకొని స్వామివారి మళ్ళీ మనకు రామరాజ్యం రావాలని, మన రాజ్యాన్ని మంచిగా పరిపాలించి ఆ శ్రీరామచంద్రుడు లాంటి ఒక మంచి నాయకుడు రావాలని కోరుకొని మనమందరం కూడా సుఖశాంతులతో ఉండాలని, ఏ కష్టాలు మనకు రానియకుండా చూసుకోమన్న స్వామిని వేడుకొని మనం కూడా అంతే న్యాయంగా ఉంటామని స్వామికి చెప్పుకొని దండం పెట్టుకొని రావాలండి. ఇంతేనండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.